అప్కమింగ్ ప్రోమోలో సీత సుమతి ఇచ్చిన స్వీట్స్ని ఇంట్లోకి తీసుకొచ్చి తర్వాత డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ కనిపించదు. దాంతో మళ్ళీ సీత లోపలికి వచ్చి స్వీట్స్ అని టేబుల్ పైన పెట్టి, అబ్బా సున్నుండలు, రవ్వ లడ్డూలు, అబ్బా ఎంత బాగుందో స్మెల్ ఎంత బాగుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో ఏంటో అని సీత అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి రామ్ ప్రీతిలు వస్తారు. ఇక సీత తీస్తున్న ఆ సున్నుండలు రవ్వ లడ్డూలు చూసి, అబ్బా సున్నుండలు రవ్వ లడ్డూలా, ఇవి అంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పి రామ్ ప్రీతిలు అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి ఏమో, ఏంటి ఈ స్వీట్స్ ఎవరు తీసుకొచ్చారు, రామ్ నువ్వు తీసుకొచ్చావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు అత్తయ్య బయట ఎవరో ఒక ఆవిడ వండి తీసుకొని వచ్చింది, అమ్ముకుందామని చెప్పి వీటిని తీసుకొని వచ్చింది, కానీ డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయిందని చెప్పి సీత అండంతో, ఏంటి సున్నుండలు రవ్వ లడ్డూలా, వీటిని చిన్నప్పుడు సుమతి రామ్ ప్రీతుల కోసం చేసేది అని చెప్పి జన అనేసరికి, ఊరుకో జన, ఇంకా చిన్నప్పటి విషయాలు రామ్ ప్రీతులు గుర్తుంటాయా ఏంటి అని చెప్పి అనేసరికి, అది కాదు మహా, చిన్నప్పుడు సుమతి వీటిని చాలా ఇష్టంగా రామ్ ప్రీతుల కోసం ప్రతిరోజు చేసి పెట్టేది అని చెప్పి జన అంటూ ఉంటే, అంటే ఏంటి జన, ఇప్పుడు సుమతి రామ్ ప్రీతుల కోసం వీటిని చేసుకొని తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయిందంటావా ఏంటి అని చెప్పనేసరికి జన ఏమో, అలా కాదు మహా, వీటిని చూస్తుంటే నాకు సుమతి గుర్తొచ్చిందని చెప్పి జన అనేసరికి, ఇక మహాలక్ష్మి ఏమో, చూడు రామ్, చూడు ప్రీతి, ఈ సున్నుండలు ఈ రవ్వ లడ్డూలు మీరు తినడానికి వీల్లేదు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి జనాన్ని కూడా తినొద్దని చెప్పి అంటూ ఉంటే, సీత ఏమో, ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు, ఎందుకు తినొద్దంటున్నారు అని చెప్పి సీత అనేసరికి, ఈ స్వీట్స్ అమ్మిన ఆవిడ ఎవరో ఏంటో నీకు తెలుసా, ఆవిడ దొంగ అయి ఉండొచ్చు, ఇందులో ఏదైనా కలుపు ఉండొచ్చు, అదేమైనా నీకు తెలుసా అని చెప్పి అనేసరికి, ఆవిడేమి అలాంటి వారు కాదు, ఆవిడ బ్రతికి చెడిన దానిలా కనిపిస్తుంది, మాటల్లో మర్యాద కనిపిస్తుంది, నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి ఏమీ కూడా కలుపు ఉండదు అని చెప్పి సీత అంటూ ఉంటే, మోసం చేయాలని చూసేవాళ్ళు అలానే మాట్లాడతారు, పైకి తీగ మాట్లాడుతూను విషాన్ని మింగిస్తూ ఉంటారు, మోసం చేయాలనుకున్న వాళ్ళు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఈ లక్షణాలన్నీ మీవే అత్తయ్య, మీ గురించి మీరే చెప్పుకుంటే నవ్వు వస్తుంది అని చెప్పి సీత మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఏమో, చూడు రామ్, చూడు ప్రీతి, జన, మీరెవరు కూడా ఈ స్వీట్స్ తినడానికి వీలు లేదు, కావాలంటే సీత నువ్వు తింటే తిను, వీళ్ళకి మాత్రం పెట్టొద్దు అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో సీత ఏమో, నేను తింటా, ఈ స్వీట్స్ స్మెల్ చూస్తేనే నోరు ఊరుతుంది, ఇక వీటిని తింటే ఇంకెంత బాగుంటుందో, పైగా ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పి సీత వాళ్ళ ముందే రవ్వ లడ్డూలు తింటూ ఉంటే రామ్ ప్రీతులు ఆశగా అటువైపే చూస్తూ ఉంటారు. ఇక సీత స్వీట్ని టేస్ట్ చేసి, అబ్బా ఇవి ఎంత బాగున్నాయో, నిజంగా మా అమ్మ చేసిన వాటికన్నా చాలా టేస్ట్గా ఉన్నాయి, గుళ్ళో ప్రసాదం టేస్ట్ చేసినంత తీయగా ఉన్నాయి, ఎవరో ఆవిడ మన కోసం ఇంత మంచి స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సీత. ఇక రామ్ ప్రీతి ఇద్దరు కూడా నోరు ఊరిస్తున్న స్వీట్స్ని చూసి అలానే ఉండిపోతే, సీత ఏమో, ఏంటి మామ అలా చూస్తున్నావు, చేతిలో ఉంది కదా తీసుకొని తిను అని చెప్పి అంటుంది. ఇక రామ్ ఆ స్వీట్ని టేస్ట్ చేసి, అబ్బా ఎంత బాగుందో అని చెప్పి అంటుంటే, ప్రీతికి కూడా నాకు కూడా కావాలని చెప్పి అంటుంది. ఒక్కటి కాకపోతే రెండు తీసుకో ప్రీతి అని చెప్పి ప్రీతికి కూడా ఇస్తుంది. ఇక జన కూడా ఆశగా చూస్తూ ఉంటే, మామయ్య తీసుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటే, మహా చూస్తే అని చెప్పి జన భయపడుతూ ఉంటే, ఆవిడ రాకముందే తినేయండి మామయ్య అని చెప్పి సీత జనకు కూడా ఇస్తుంది. ఇక జన కూడా టేస్ట్ చూసి, అచ్చం సుమతి చేసిన స్వీట్స్ లాగే ఉన్నాయి అని చెప్పి జన, రా ప్రీతులు చిన్నప్పుడు టేస్టే గుర్తొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక సీత వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఆవిడ డబ్బుల కోసం మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే ఇంకొన్ని స్వీట్స్ తీసుకో సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే, కొన్ని కాదు చాలా తీసుకో అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే, మహాలక్ష్మి అత్తయ్య చూస్తే అని చెప్పి సీత అడిగేసరికి, తను చూడలేనప్పుడు ఇలా దొంగచారి తినేద్దాం అని చెప్పి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక సుమతి తీసుకొచ్చిన స్వీట్స్ని తలుచుకుంటూ, మీరు ఎవరో ఏంటో డబ్బులు తీసుకోకుండా స్వీట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు, మా సుమతి అత్తయ్యని గుర్తు చేశారని చెప్పి సీత మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మధుమిత ఆఫీస్ కోసం స్టైలిష్గా మోడర్న్ డ్రెస్లో రెడీ అవుతుంది. ఇక కిందకి వస్తూ ఉంటే అనుకోకుండా రేవతి డాష్ ఇస్తుంది. దాంతో మధుమిత చేతిలో ఉన్న ఫైల్స్ పడిపోయేసరికి సారీ చెప్పి ఆ ఫైల్స్ తీసుకొని మధుమితకి ఇవ్వబోతూ ఉంటే, ఏంటి సారీ, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా అని చెప్పి అనేసరికి, ఏంటి నన్నే అంత మాట అంటావా అని చెప్పి ఫైల్ విసిరి కొడుతుంది రేవతి. దాంతో ఏంటి ఆఫీస్ ఫైల్ని విసిరి కొడతావా అని చెప్పి మధుమిత అనేసరికి, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, ఇంటికి గెస్ట్లా వచ్చి నేను
ఏదో అనుకోకుండా డాష్ ఇచ్చాను, ఫైల్స్ కింద పడిపోయాయి కదా అని చెప్పి నేనేమి తీసి నీ చేతికి అందిస్తూ ఉంటే కళ్ళు ఎందుకెత్తాయా అని చెప్పి అడుగుతావా, అందుకే ఆఫీస్ ఫైల్ విసిరి కొట్టాల్సి వచ్చిందని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. ఆహా, నేను ఆఫీస్కి వెళ్ళడం నీకు సీతకి ఇష్టం లేదు, ఆ ఇయర్స్తో ఇలా నాతో గొడవ పెట్టుకుంటున్నా అని చెప్పి మధుమిత అనేసరికి, ఏంటి ఈడియట్, నాకు ఇయర్స్ అంటావా, నువ్వు ఈ ఇంటికి గెస్ట్లా వచ్చావు, నేను ఈ ఇంటికి ఆడబడుచుని, ఇల్లు నాది, అలాంటిది నాతోనే ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నువ్వే ఇంట్లో నీ ఇష్టానుసారంగా ఉంటూ సీతకి తలనొప్పిలా తయారయ్యావు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే నీ ఇంటికి గెస్ట్ని, మరి నువ్వెవరు, పెళ్ళి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిన దానివే కదా, పెళ్ళి గిల్లి లేకుండా ఇలా ఎంతకాలం ఉంటావు అని చెప్పి రేవతిని మధుమిత అంటూ ఉంటే, ఏంటి నన్నే అంత మాట అంటున్నావు, అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి రేవతి అనేసరికి, ఆవులనే నీలాంటి ఆడిది పెళ్ళికి సంసారానికి ఎందుకు పనిచేస్తుంది అని మధుమిత చాలా ర్యాష్గా మాట్లాడేసరికి రేవతికి కోపం వచ్చి, నన్నే అంత మాట అంటావా అని చెప్పి మధుమిత మీద చేయి చేసుకోబోతుంది రేవతి. అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వచ్చి, ఏంటి రేవతి, మధుమితని ఎందుకు కొట్టబోయావు, తను ఏం చేస్తుందని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి, ఏమైంది మధుమిత అని చెప్పి జన అడుగుతూ ఉంటే, నేనేమి చేయలేదు అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్దామని వస్తూ ఉంటే తనే నాకు కావాలని డాష్ ఇచ్చి ఆఫీస్ ఫైల్స్ని ఇలా విసిరి కొట్టింది అని చెప్పి అబద్ధం చెప్పింది మధుమిత. దాంతో కోపం వచ్చిన రేవతి, అబద్ధం చెప్పక మధుమిత, చంపేస్తా అని చెప్పి రేవతి వార్నింగ్ ఇచ్చేసరికి, చూసారా మీ ముందే నన్ను చంపేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది అని మధుమిత నాటకాలు ఆడుతుంది. ఇక మాటలకి, ఇంటికి వచ్చిన గెస్ట్తో అలానే మాట్లాడతావా రేవతి, కాస్త రెస్పెక్ట్ ఇవ్వు, తను నా గెస్ట్, తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నచ్చి చెప్తుంటే, తన గెస్ట్ కాదు గోస్ట్ అని చెప్పి రేవతి అంటూ ఉంటే, మధుమిత ఏమన్నాను అది ఇది అనకు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక జన, మహాలక్ష్మి అందరూ కూడా ఇక రేవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. తను ఇంటి గెస్ట్ కాదు, తను నా మనిషి, తనేమి ఊరికి తినడానికి ఇక్కడికి రాలేదు, నా తర్వాత ఆఫీస్లో అన్ని బాధ్యతలు అన్ని పనులు చూసుకోవాల్సింది మధుమితే అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, ఆఫీస్ పనులన్నీ మధుమిత చూసుకుంటే మరి మీరేం చేస్తారు అని చెప్పి రేవతి ప్రశ్నిస్తుంది. దాంతో జన అనవసరంగా మహాలక్ష్మి మాటకి ఎదురు చెప్పి గొడవ పెంచుకు రేవతి, అయినా మధుమితతో నీకు గొడవ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే, అసలు మధుమితని కాదు ఆఫీస్కి తీసుకువెళ్ళాల్సింది, ఇంటి కోడలు సీతని ఆఫీస్కి తీసుకెళ్ళాలి కదా అన్నయ్య అని చెప్పి రేవతి అంటూ ఉంటే, సీతకి మధుమితకి కంపేర్ చేయండి, మధుమిత బాగా చదువుకుంది, ఆఫీస్లో ఏ పైన చేయగలదు, అందం చందం ఉన్నది, సీతకేముంది, అసలు సీతకి తనకి కంపేర్ చేయండి అని చెప్పి జన అంటూ ఉంటే, అవును సీతకి ఈ మధుమితకి కంపేర్ చేయండి, సీత దేవత అయితే తిని శూర్పణఖ లాంటిది అని చెప్పి రేవతి మధుమితని తిడుతూ ఉంటుంది. ఇక ఎందుకు మధుమితని అలా ఆడిపోసుకుంటున్నారు రేవతి అని చెప్పి అందరూ అంటూ ఉంటే, నేను ఆడిపోసుకోవడం కాదు, మీరు కావాలంటే ఈ మధుమితని మీ నెత్తి మీద పెట్టుకోండి, మహారాణిలో చూసుకోండి, కానీ నా జోలికి మాత్రం వస్తే ఈసారి చెంప దెబ్బతో కాదు చెప్పుతో కొడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది. దాంతో ఇక మహాలక్ష్మి ఏమో రేవతి మాటలు పట్టించుకోకు, తను ఎప్పుడు ఏదో ప్రెస్టేషన్లో ఉంటుంది, అందుకే అలా మాట్లాడుతుంది అని చెప్పి మధుమితకి నచ్చ చెప్తారు. నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి తన క్యాబిన్లోకి వెళ్ళి చూసేసరికి తన చైర్లో ఎవరో కూర్చొని ఉంటారు. అలా కూర్చొని ఉన్నది మధుమిత అనుకున్నారా. మహాలక్ష్మి ఏమో, మధుమిత నువ్వు నా చైర్లో కూర్చున్నావా, నేను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే, అతి త్వరలో అఫీషియల్గా నువ్వు ఈ చైర్లో కూర్చోవలసిందని, నా తర్వాత ఈ స్థానం నీదే మధుమిత అని చెప్పి మహాలక్ష్మి అంటూ, మధుమిత ఒకసారి ఇలా తిరుగు, నీ ఫేస్ చూపించు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి అటుగా తిరుగుతుంది సీతని అలా చూసిన మహాలక్ష్మి షాక్, ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, నేనత్తయ్య సీతని, ఎలా ఉంది నా గెటప్ సెటప్ అంటూ ఉంటే, నువ్వేంటి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సీత అత్తయ్య, సీత గెటప్ ఎలా ఉంది అని చెప్పి అడిగేసరికి, దిష్టి బొమ్మకి ఫ్యాంటీ సెట్ వేసినట్టుగా ఉంది అని చెప్పి అనేసరికి, అది సరే కానీ అత్తయ్య ఈ స్థానం మధుమిత అక్కది అని చెప్పి అన్నారు, మరి నేను ఈ స్థానంలో కూర్చోవడం మీకు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఈ స్థానంలో కూర్చోవాలంటే ఒక హక్కు అధికారం ఉండాలి, నీలాంటి దానికి హక్కు అధికారం లేదని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, మరి మధుమిత అక్క
అక్కకి ఈ అధికారం హక్కు ఉందా? మీకు మా మధుమిత అక్క ఈ చైర్లో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది, మీ తర్వాత స్థానం తందే అని చెప్పి అన్నారు కదా, మరి తనకేం హక్కు ఉంది అని చెప్పి అనేసరికి మధుమిత బాగా చదువుకుంది, తను ఏ పైన చూసుకోగలదు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి అంతకంటే ఎక్కువ అధికారం నాకుంది, మామ నా మెడలో కట్టిన ఈ తాళి అని చెప్పి సీత తన మెడలో ఉన్న తాళి చూపించగానే అది ఒక ఒత్తి తాళి మాత్రమే, పశువులకి మీ పల్లెటూరులో కడతారు కదా అలాంటిదే అది అని చెప్పి మహాలక్ష్మి వెటకారంగా అనేసరికి ఇలాంటి తాళే మామయ్య గారు కూడా మీకు మీ మెడలో కట్టారు, ఆ తాళిని ఆధారంగా చేసుకొని ఇంటిని ఆస్తిని మీ సొంతం చేసుకున్నారు, అలాగే నేను కూడా ఈ ఇంటిని అధికారాన్ని ఈ చైర్ని అన్ని కూడా నా గ్రిప్లో పెట్టుకుంటాను, మీ స్థానాన్ని కూడా నా సొంతం చేసుకుంటాను, అది మీ తర్వాత కాదు, మీరు ఉండగానే మీ స్థానాన్ని నా సొంతం చేసుకొని మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటా అని చెప్పి సీత అనేసరికి మహాలక్ష్మి ప్రెస్టేట్ అయ్యి అసలు ఎందుకు వచ్చాను నువ్వు ఇక్కడికి అని చెప్పి అడిగేసరికి ఎందుకు వచ్చాను, జాబ్ చేయడానికి వచ్చాను అని చెప్పి అనేసరికి జాబా, నువ్వు ఇక్కడ ఏం తెలుసు, ఏం చేస్తావని అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి నాకు చాలా తెలుసు, నేను ఇక్కడ స్టోర్ మేనేజర్ కింద జాబ్ చేయడానికి వచ్చానని చెప్పి అనేసరికి అసలు నీకెవరు జాబ్ ఇచ్చారని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇంకెవరు చలపతి బాబాయ్ ఇక్కడ స్టోర్ మేనేజర్ జాబ్ ఖాళీ ఉందని చెప్పి అన్నారు, ఖాళీ ఉంది కాబట్టి నేను జాబ్లో జాయిన్ అయిపోయానని చెప్పి సీత అనేసరికి నీ సంగతి ఇక్కడ కాదే అని చెప్పి రామ్ వాళ్ళందరి ముందుకు తీసుకెళ్ళి సీతను తోసేస్తుంది, సీతను అలా చూసిన వాళ్ళందరూ ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఇంకెవరు మన పాలిట శని అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి సీత ఏమో హలో సీత అని చెప్పి పరిచయం చేసుకుంటుంది, సీతను అలా చూసిన వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతారు, రామ్ సీతను చూసి ఏంటి గెటప్ అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రొఫెషనల్గా రెడీ అయ్యాను మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది, అలాగే అందరూ కూర్చొని నాకు మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు, నేను ఈ ఆఫీస్లో స్టోర్ మేనేజర్గా జాబ్ చేయడానికి వచ్చా అని చెప్పి సీత అనేసరికి ఏంటి నువ్వు స్టోర్ మేనేజర్గా జాబ్ చేస్తావా, అసలు నీకేం తెలుసు చేస్తావు, స్టోర్ మేనేజర్ అర్థం ఏంటో తెలుసా, అసలు స్పెల్లింగ్ అయినా తెలుసా అని చెప్పి అందరూ వెటకారం చేస్తూ ఉంటారు, అసలు నీకు ఆ జాబ్ ఎవరు ఇచ్చారని చెప్పి అడిగేసరికి మహాలక్ష్మి ఏమో చలపతి అని ఇచ్చాడంట అని చెప్పి అనేసరికి సిస్టర్ నేను ఇవ్వలేదు, స్టోర్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పాను, కానీ సీత ఎంత త్వరగా భర్తీ చేస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి చలపతి అనేసరికి నేను అంతే బాబాయ్ ఇలా చెప్పావంటే అలా అలుక్కుపోతానని చెప్పి సీత అనేసరికి ఆ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పడానికి మాత్రం నువ్వు స్టోర్ మేనేజర్ జాబ్కి ఎలా జాయిన్ అయిపోతావు, నీకు ఏం తెలుసు అని జాయిన్ అయిపోతావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది, ఇక రేవతి ఏమో అర్చన ఏమో బియ్యంలో రాలేయడం తల్లో పేలు చూడడం అనుకుంటున్నావా ఏంటి, స్టోర్ మేనేజర్ జాబ్ అంటే నీకు అసలు ఏం తెలుసు అని అందరూ వెటకారం చేస్తూ ఉంటే ఏంటి స్టోర్ మేనేజర్ జాబ్ అంటే ఏదో బ్రహ్మ విద్య అన్నట్టు అలా మాట్లాడుతున్నారు, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ కావాలి అవన్నీ అప్డేట్ చేయడమే కదా స్టోర్ మేనేజర్ జాబ్ అంటే, ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరుంటారు, ఇంట్లో వంట చేసే ప్రతి ఆడదానికి కూడా ఆ మాత్రం చూసుకోవడం వచ్చు అని చెప్పి సీత అందరూ ముందు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, మరి సీత కూడా ఆఫీసులో సెటిల్ అవ్వబోతుందా, ఏం జరగబోతుంది అనేది ఆ అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.